హాయ్ అండి, అందరికీ నమస్కారం. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీస్కి స్వాగతం. మై సెల్ఫ్ సాయి. ఇప్పుడు మనం ఉన్నాం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీస్లో ఉన్నామండి. పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్. మీకు యాంటిక్ హారాల్లో లైట్ వెయిట్ హారాలు చూపించబోతున్నానండి. ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి ఇది వచ్చి మనకి పికాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. ఈ పికాక్ ఆపోజిట్ వచ్చి మనకి రూబీ పొటాస్ ఉంటుంది. దాని కిందకు వచ్చేసరికి రూబీ కూడా మనకి రూబీ పొటాస్ అనేది అలా కంటిన్యూగా 4 టైమ్స్ అనేది రావడం జరిగిందండి. అలా మన పికాక్ కూడా సేమ్ 4 పికాక్స్ వస్తాయండి. అలా మన కిందకు వచ్చేసరికి ఇక్కడ గోపురం స్టైల్లో గోపురం అనేది వస్తుందండి. గోపురం పైన కూడా సీజెడ్ అనేది కంప్లీట్గా రావడం జరిగింది. దానికి ఆపోజిట్ వచ్చేసరికి మనకి పికాక్ అనేది చిన్న స్మాల్ పికాక్ అనేది రావడం జరిగింది. ఆ గోపురంలో కూడా మనకి లక్ష్మీదేవి అనేది చాలా క్లారిటీగా అంబోజింగ్ లుక్ వచ్చిందండి. అలా కిందకు వచ్చేసరికి రూబీ పొటాస్ అనేది కంటిన్యూగా కూడా మనకి 4 టైమ్స్ రావడం జరిగింది. అలా మనకి కింద పికాక్ వచ్చేసరికి పికాక్ పైన కూడా స్వరాస్కి సీజెడ్ అనేది రావడం జరిగింది. దానికి ఆపోజిట్ కాసులు అనేది కంటిన్యూస్గా రావడం జరిగింది. మనకి కాసుల పైన కూడా మనకి రూబీ పొటాస్ అనేది కంటిన్యూగా రావడం జరిగింది. దాని పక్కన వచ్చి మనకి అలానే కిందకు వచ్చేసరికి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. దాని చుట్టూ కూడా స్వరాస్కి సీజెడ్ అనేది రావడం జరిగింది. దాని పక్కనే కూడా మనకి సౌసీ పాలస్ కూడా అనేది రావడం కూడా జరిగింది. అలానే మన కిందకు కూడా వచ్చేసరికి ఇక్కడ పికాక్ అనేది కంప్లీట్గా చాలా డీటెయిలింగ్ అనేది ఉందండి. దానికి ఆపోజిట్గా కూడా మనకి రూబీ పొటాస్ అనేది కూడా కంప్లీట్గా రావడం జరిగింది. దాని తర్వాత దాని కింద కూడా కంప్లీట్గా లక్ష్మీదేవి అనేది కంప్లీట్గా రావడం జరిగిందండి. దాని కింద కూడా మనకి 3 హ్యాంగింగ్స్ అనేవి ఖచ్చితంగా వచ్చాయండి. దీనికి వచ్చి ఎమరాల్డ్ డ్రాప్స్ అంటారు దీన్ని. దానికి వచ్చి కాంబినేషన్ ఎమరాల్డ్ డ్రాప్స్ ప్లస్ సౌసీ పల్స్ కూడా రావడం జరిగింది. లాకెట్ విషయానికి వచ్చేసరికి మనకి రాధాకృష్ణ అనేది వచ్చిందండి. రాధాకృష్ణ కూడా చాలా డీటెయిలింగ్ ఉందండి. మనకి దాని చుట్టూ కూడా మనకి విక్టోరియన్ కలెక్షన్ అనేది వచ్చిందండి. విక్టోరియన్ వర్క్ అనేది రావడం జరిగింది దాని చుట్టూ కూడా. దాని కింద కూడా మనకి రూబీస్తో పాటు ఫ్లవర్ స్టైల్లో వచ్చిందండి. దాని కిందకు వచ్చేసరికి ఎమరాల్డ్ డ్రాప్స్ ప్లస్ సౌసీ పల్స్ కాంబినేషన్లో రావడం జరిగిందండి డ్రాప్స్. దాని చుట్టూ కూడా మనకి ఎమరాల్డ్ లీఫ్ స్టైల్ అనేది రావడం జరిగింది. దాని పైకి వచ్చేసరికి దానిపైన పికాక్స్ 2 పికాక్స్ అనేవి చాలా ఎంబోజింగ్ వచ్చాయండి. సౌత్ పైన కూడా స్వరాస్కి సీజెడ్ వచ్చి దానిపైకి వచ్చేసరికి డ్రాప్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. దాని చుట్టూ కూడా సీజెడ్ స్టోన్ తర్వాత సౌసీ పల్స్ స్టోన్ కూడా రావడం జరిగింది. ఈ ఆర్నమెంట్ వచ్చి 125 గ్రామ్స్ అండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ ఏమో వచ్చి 115 గ్రామ్స్. నెక్స్ట్ ఆర్నమెంట్ చూద్దాం. స్టార్టింగ్ ఏమో వచ్చి మనకి లక్ష్మీదేవితో స్టార్ట్ అయిందండి. అలా మనకి 3 లక్ష్మీదేవిస్ వచ్చాయండి. ఆ 3 లక్ష్మీదేవి 3వ లక్ష్మీదేవి చుట్టూ వచ్చి మనకి సౌత్ పల్స్ అనేది రావడం జరిగింది. సౌత్ పల్స్ మన అలానే కిందకు వచ్చేటప్పటికి 2 లక్ష్మీదేవిస్ ఉన్నాయండి. దాని ఆపోజిట్ ఏమో వచ్చి మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. దాని చుట్టూ కూడా పికాక్ స్టైల్ అనేది రావడం దానికి పికాక్ ఆపోజిట్ ఏమో వచ్చి రూబీ పొటాస్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. అలానే మన కిందకు వచ్చేసరికి కింద లక్ష్మీదేవి వచ్చిందండి. దాని చుట్టూ కూడా మనకి సేమ్ పికాక్ స్టైల్ అనేది రావడం జరిగింది. దాని పికాక్ ఆపోజిట్ కూడా రూబీ పొటాస్ అనేది రావడం జరిగింది. అలానే మనకి మిడిల్లో వచ్చేటప్పటికి అందులో లీఫ్ స్టైల్ కూడా చిన్న డిజైన్ అనేది రావడం జరిగిందండి. అలానే మన కిందకు వచ్చేటప్పటికి లక్ష్మీదేవి కూడా 2 బిగ్ సైజ్ వచ్చిందండి. ముందు వచ్చి మనకి 2 లక్ష్మీదేవి వచ్చి స్మాల్ సైజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి బిగ్ సైజెస్ లక్ష్మీదేవితో కంటిన్యూస్గా రావడం జరిగిందండి. దానికి ఆపోజిట్ కూడా 2 పికాక్స్ అనేది రావడం జరిగింది. దానికి మిడిల్లో డ్రాప్ స్టైల్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. ఆ డ్రాప్ పైన కూడా చిన్న ఫ్లవర్ కూడా కటింగ్ రావడం జరిగిందండి. దానికి అలానే కిందకు వచ్చేసరికి సౌత్ పల్స్ ఉన్నాయండి. దానికి హ్యాంగింగ్స్ వచ్చి సౌత్ పల్స్ కంటిన్యూగా రావడం జరిగిందండి. మిడిల్లో లాకెట్ విషయానికి వచ్చేసరికి మనకి పికాక్ స్టైల్లో వచ్చిందండి కంప్లీట్లీ లాకెట్ అనేది. దాని చుట్టూ కూడా మనకి సౌత్ పల్స్ కాంబినేషన్ వచ్చిందండి. మనకి ఇలా కిందకు వచ్చేసరికి రూబీ పొటా డ్రాప్ స్టైల్లో కూడా రూబీ పొటా స్టోన్ అనేది రావడం జరిగిందండి. దాని కింద సౌత్ పల్స్ కంప్లీట్లీ సౌత్ పల్స్ వస్తాయండి. దానిపైన మనకి లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్గా క్లారిటీగా చాలా నీట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. దానిపైన కూడా కింద కూడా కంప్లీట్లీగా హ్యాంగింగ్స్ కూడా మనకి పొటాస్ స్టోన్స్తో కంప్లీట్గా నీట్గా క్లారిటీగా వచ్చిందండి. పైన కూడా మనకి లీఫ్ స్టైల్లో కంప్లీట్లీ ఇచ్చారండి. ఈ ఆర్నమెంట్ వెయిట్ వచ్చేసరికి 118 అండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చి 101 గ్రామ్స్. నెక్స్ట్ ఆర్నమెంట్ చూద్దాం. పైన వచ్చి మనకి 3 స్టోన్స్ అనేది రావడం జరిగిందండి. అలా మన కిందకు వచ్చేసరికి 3 లక్ష్మీదేవిస్ వచ్చింది. దానికి ఆపోజిట్ వచ్చి రూబీ పొటాస్ అనేది రావడం కూడా జరిగిందండి. దానికి వచ్చి మండపం అనేది కిందని చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. ఆ మండపం కూడా మండపం పైన కూడా స్వరాస్కి సీజర్స్ అనేవి రావడం జరిగిందండి. దానిపైన కూడా రూబీ పొటాస్ స్టోన్ కూడా వచ్చిందండి. దాని కింద హ్యాంగింగ్స్ వచ్చి మనకి సౌత్ పల్స్ అనేవి రావడం జరిగిందండి. మిడిల్లో కృష్ణుడు వచ్చాడండి. మధ్యలో కృష్ణుడు వచ్చాడు. అలానే మన కిందకు వచ్చేసరికి పికాక్ వచ్చిందండి.
పికాక్ ఆపోజిట్ కూడా రూబీ పొటాష్ స్టోన్స్ అనేవి కంప్లీట్గా రావడం జరిగింది. దాని ఆపోజిట్ కూడా మనకి లీఫ్ స్టైల్ అనేది రావడం జరిగింది. ఆ పికాక్లో కూడా మనకి స్టోన్స్ స్వరాజ్కి సీడ్ కంప్లీట్గా రావడం జరిగిందండి. అలా మన కిందకు వచ్చేసరికి ఓవల్ షేప్లో రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. దాని సాయానికి దానికి ఆనుకొని దానికి ఖచ్చితంగా సీజర్ స్టోన్స్ అనేవి రావడం జరిగిందండి. దాని పక్కన స్వరాజ్కి సౌత్ సీపల్స్ కూడా రావడం జరిగిందండి. అలా మన కిందకు వచ్చేసరికి పికాక్స్ కూడా వచ్చాయండి. అలా కిందకి దాని ఆపోజిట్ ఏమో వచ్చి లక్ష్మీదేవి వచ్చిందండి. దానికి ఆపోజిట్ లక్ష్మీదేవికి ఆనుకొని ఏమో వచ్చి దానికి రూబీ పొటాష్ అనేవి రావడం జరిగిందండి. పికాక్స్కి వచ్చి ఇక్కడ వచ్చి మనకి 3 సౌత్ సీపల్స్ అనేవి రావడం జరిగింది. దానికి ఆనుకొని వచ్చి మనకి కింద మనకి ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి 3 రావడం జరిగిందండి. ఎమరాల్డ్ డ్రాప్స్తో పాటు సౌత్ సీపల్ డ్రాప్స్ కూడా వచ్చాయండి. మనం లాకెట్ ఫిషన్కి వచ్చేసరికి లీఫ్ స్టైల్లో ఆర్చ్ అనేది రావడం జరిగిందండి. మనకి మిడిల్లో గజలక్ష్మి అనేది రావడం జరిగిందండి. కిందకు వచ్చేసరికి రూబీ పొటాష్ స్టోన్ అనేది కంటిన్యూస్గా రావడం జరిగిందండి. దాని తర్వాత కూడా సెకండ్ లైన్ కూడా రావడం జరిగిందండి. దాంతోపాటు స్వరాజ్కి సీజెడ్ కలర్ సీజెడ్స్ కూడా రావడం జరిగిందండి. హ్యాంగింగ్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి కంప్లీట్గా వచ్చాయండి. ఎమరాల్డ్ డ్రాప్స్ సౌత్ సీపల్స్ దానిపైన కూడా ఓవల్ షేప్ స్టోన్ కూడా వచ్చిందండి. రూబీ స్టోను అటు చూసినా ఎమరాల్డ్ డ్రాప్స్ అనేవి కంప్లీట్గా హ్యాంగింగ్ అయినాయండి. ఈ ఆర్నమెంట్ గ్రాస్ వెయిట్ వచ్చి 132 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 120 గ్రామ్స్. నెక్స్ట్ ఆర్నమెంట్ చూద్దాం. ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ చూసినట్లయితే మనకి ఇది పికాక్స్ అనేది కంటిన్యూస్గా రావడం జరిగిందండి. 4 పికాక్స్ అనేది కంటిన్యూగా రావడం జరిగింది. అలా మన కిందకు వచ్చేసరికి ఫ్లవర్ విత్ లీఫ్ అనే డిజైన్స్ రావడం జరిగిందండి. ఫ్లవర్ విత్ లీఫ్ దానికి మన పైన కూడా మనకి రూబీ పొటాష్ స్టోన్ వచ్చింది. దానికి పైన కూడా మనకి సౌత్ సీపల్ స్టోన్ అనేది రావడం జరిగిందండి. దాని పక్కనే కూడా మనకి కోరల్ స్టోన్ కూడా రావడం జరిగింది. దానికి కూడా మనకి కంటిన్యూస్గా కింద వచ్చి ఫ్లవర్ వచ్చి దానికి లీవ్స్ వచ్చి కింద కూడా మనకి పికాక్ స్టైల్లో వచ్చిందండి. మనకి లీఫ్ స్టైల్లో దానికి వచ్చి మనకి ఎమరాల్డ్ బీట్స్ కూడా పడ్డాయండి. మనకి ఎమరాల్డ్ బీట్స్ దానికి సౌత్ సీపల్ బీట్స్ వచ్చాయండి. దానికి అలా కంటిన్యూస్గా రావడం వల్ల ఎమరాల్డ్ బీట్స్ కాంబినేషన్లో వచ్చిందండి 1 by 1. సో ఎమరాల్డ్ బీట్స్ ఒకటి సౌత్ సీపల్స్ ఒకటి అలా మనకు కంటిన్యూస్గా రావడం జరిగిందండి. ఫ్లవర్ విత్ లీఫ్ స్టైల్లో రావడం జరిగిందండి. మనకి పైన కూడా టూ పల్స్ 2 కోరల్స్ అనేవి కంటిన్యూస్గా రావడం జరిగిందండి. మనకి ఎందుకు వచ్చేసరికి ఫ్లవర్ విత్ లీఫ్ స్టైల్లో రావడం జరిగిందండి. అక్కడ ఎమరాల్డ్ స్టోన్ కూడా ఓవల్ షేప్లో చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. మనకి అది లాకెట్ విషయానికి వచ్చేసరికి లక్ష్మీదేవి కూడా చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. మనకి చుట్టూ కూడా మనకి లక్ష్మీదేవి చుట్టూ కూడా పికాక్ అనేది కంటిన్యూగా రావడం జరిగిందండి. మనకి అందులో లక్ష్మీదేవి కూడా ఫేస్లో చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. మనకి ఆ కిందకు వచ్చేసరికి కంప్లీట్లీ పికాక్ అనేది కంటిన్యూగా రావడం జరిగిందండి. మనకి కింద వచ్చి కూడా 3 పల్స్ వచ్చి కింద మనకి రూబీ స్టోన్ అనేది ఎమరాల్డ్ స్టోన్ అనేది కంటిన్యూస్గా రావడం జరిగిందండి. మనకి హ్యాంగింగ్స్ కూడా సౌత్ సీపల్ చాలా బిగ్ సైజ్తో రావడం జరిగిందండి. ఆ సౌత్ సీపల్స్కి ఎమరాల్డ్ బీట్స్ కూడా రావడం జరిగిందండి కంప్లీట్గా. ఈ సౌత్ సీపల్స్ వేసుకుంటేసరికి చాలా ఎంబోజింగ్గా వస్తుందండి మనకి ఇది. ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చి 118 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 93 గ్రామ్స్. నెక్స్ట్ ఆర్నమెంట్ చూద్దాం. మనకి స్టార్టింగ్ హారం వచ్చేసరికి మనకి ఇది వచ్చి స్టార్టింగ్ వచ్చి మనకి ఫ్లవర్ స్టైల్లో వచ్చిందండి. ఫ్లవర్కి ఆనుకొని మనకి వచ్చి 2 రూబీ పొటాష్ అనేవి రావడం జరిగిందండి. దానికి కింద వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చి ఫ్లవర్ స్టైల్ లీఫ్ స్టైల్ డిజైన్ పెట్టి వచ్చి మనకి రావడం జరిగిందండి. కింద వచ్చి మనకి రూబీ పొటాష్ అనేవి కూడా రావడం జరిగింది. వాటికి ఆనుకొని మనకి గోల్డ్ బాల్స్ కూడా కంటిన్యూస్గా రావడం జరిగిందండి. ఓవల్ షేప్లో కొంచెం డిఫరెంట్గా డిజైన్ అనేది పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి మిడిల్లో కూడా రూబీ పొటాష్ అనేది రావడం జరిగింది. మనం అలా కిందకు వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్ స్టైల్లో కొద్దిగా లీఫ్తో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది రావడం జరిగింది. అలా కిందకు వచ్చేసరికి పికాక్ అనేది కంటిన్యూస్గా రావడం జరిగిందండి. మనకి ఇక్కడ కంటిన్యూస్గా పికాక్ అనేది రావడం జరిగింది. దానిపైన మనకి కాసులు అనేది రావడం జరిగింది. ఇది 2 layers కింద వస్తుందండి మనకి ఈ హారం అనేది. ఈ పైన మనకి లక్ష్మీ కాసు అనేది చాలా డీటెయిలింగ్ ఉంటుందండి. చాలా డిఫరెంట్ డిజైన్తో కాసు అనేది కంప్లీట్గా రావడం జరిగింది. మనకి పికాక్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. పికాక్ పైన కూడా మనకి రూబీ పొటాష్ స్టోన్ అనేది కంప్లీట్గా రావడం జరిగింది. కంప్లీట్గా కింద వరకు కంప్లీట్గా దానికి పికాక్ చివరి కూడా గోల్డ్ బాల్ అనేది అటాచ్ చేయడం అనేది జరిగిందండి. దీనికి మనకి మిడిల్లో వచ్చి లక్ష్మీదేవి అనేది చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. లక్ష్మీదేవి చుట్టూ కూడా 2 పికాక్స్ అనేవి రావడం జరిగిందండి. పికాక్ కూడా చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చిందండి. అలా మన కిందకు వచ్చేసరికి ప్రతిదానికి కూడా మ్యాంగో అనేది కంప్లీట్గా రావడం జరిగిందండి. మ్యాంగో దాని కింద కూడా కంప్లీట్గా నక్షీ బాల్స్ అనేవి కంప్లీట్గా రావడం జరిగిందండి. ఆ బాల్స్ కూడా గోల్డ్ బాల్స్ వస్తాయండి కంప్లీట్గా. దానిపైకి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ డిజైన్ అనేది రావడం జరిగిందండి. దానిపైకి వెళ్ళేసరికి దానిపైన కంప్లీట్గా రూబీ పొటాష్ స్టోన్స్ అనేవి రావడం జరిగిందండి. ఆ మధ్యలో కూడా మనకు ఫ్లవర్ స్టైల్లో మంచి డిఫరెంట్గా ఇచ్చారండి ఆ స్టైల్ ఆ వర్క్ అనేది. ఈ ఆర్నమెంట్ గ్రాస్ వెయిట్ వచ్చి 104 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చి 101 గ్రామ్స్. ఈ ఆర్నమెంట్ వచ్చి మనకి పికాక్ నుంచి స్టార్టింగ్ అయిందండి.
మనకి కింద వచ్చి మనకి దానికి ఆపోజిట్ ఫ్లవర్స్ వచ్చాయండి. ఆ ఫ్లవర్స్లో కూడా మిడిల్లో మనకి రూబీ పొటాష్ స్టోన్స్ అనేవి రావడం జరిగింది. దాని కిందకి వచ్చి మనకి రూబీ డ్రాప్ స్టైల్లో మనకి రూబీ పొటాష్ స్టోన్ కూడా రావడం జరిగింది. దాని కింద కాసు కూడా వచ్చిందండి. కాసు కూడా మనకి గజలక్ష్మి వస్తుందండి. ఆ గజలక్ష్మి కూడా అమ్మవారు కూడా చాలా ఎంబోజింగ్ వస్తారండి. ఆ కిందకు వచ్చేసరికి మనకి పికాక్స్ కూడా కంటిన్యూస్గా రావడం జరిగిందండి. ఆ కింద డ్రాప్ స్టైల్లో రూబీ పొటాష్ అనేది చాలా ఎంబోజింగ్ అనేది చాలా నీట్గా రావడం జరిగిందండి. దానికి ఆపోజిట్ వచ్చి ఫ్లవర్ స్టైల్లో కూడా చాలా క్లారిటీగా వచ్చాయండి. ఫ్లవర్స్ అనేవి చాలా క్లారిటీగా వచ్చాయి. ఆ ఫ్లవర్స్లో కూడా ఎనామిల్ అనేది వచ్చిందండి. వైట్ స్టైల్లో ఎనామిల్ అనేది వచ్చింది కంప్లీట్గా. దాని కిందకు అలా వచ్చేసరికి మనకి కాసు కూడా చాలా ఎంబోజింగ్ వచ్చిందండి. అలా మన కిందకు వచ్చేసరికి ఎమరాల్డ్ బీట్స్ అనేవి కంప్లీట్గా వచ్చాయండి. ఎమరాల్డ్ బీట్స్, సౌత్ సీపల్స్ బీట్స్ వచ్చి చాలా ఎంబోజింగ్ వచ్చాయండి. మనకి లాకెట్ విషయానికి వచ్చేసరికి లాకెట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. మనకి లాకెట్ చుట్టూ కూడా మనకి పికాక్ అనేది రావడం జరిగింది. దాని కింద కూడా మనకి సిరానిక్ ఎనామిల్ కంప్లీట్గా రావడం జరిగిందండి. కుందన్ స్టైల్లో మనకి స్టోన్ కూడా రావడం జరిగింది. అన్నదిలోనే ఎనామిల్ వచ్చింది, వైట్ స్టైల్లో ఎనామిల్ వచ్చిందండి. కింద కూడా మనకి కుందన్ స్టైల్లో స్టోన్ అనేది కంప్లీట్గా రావడం వచ్చిందండి. అది లీఫ్ స్టైల్, ఫ్లవర్ స్టైల్ అని చాలా నీట్గా అనేది ఎంబోజింగ్గా చాలా రావడం జరిగిందండి. లక్ష్మీదేవి కూడా మనకి ఫ్లవర్ స్టైల్లో లక్ష్మీదేవి వచ్చిందండి. చుట్టూ పికాక్ వచ్చి మనకి కిందకు వచ్చేసరికి ఇంకో లక్ష్మీదేవి కూడా వచ్చిందండి. మనకి కిందకు వచ్చేసరికి దాని చుట్టూ కూడా డ్రాప్ స్టైల్లో చాలా ఎంబోజింగ్గా వచ్చిందండి. దాని కిందకు వచ్చేసరికి సౌత్ సీపల్స్, ఎమరాల్డ్ డ్రాప్స్ ప్రతిదీ కూడా చాలా ఎంబోజింగ్గా రావడం జరిగిందండి. ఈ ఆర్నమెంట్ వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చి 101 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చి 84 గ్రామ్స్. చూసారు కదండి ఈరోజు మా కలెక్షన్స్. ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఐటమ్స్ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన స్టోర్కి విజిట్ అవ్వండి. ఇలాంటి కొత్త కలెక్షన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.